హిందీ భాష తెలియదు, తెలుగు వాళ్ళు కాశీ మజిలీ కథలు రాసుకున్నాం, కాశీ యాత్రలు రాసుకున్నాం, తమిళ్ కాశీ సంగమాలు జరిగినాయి. అలాగే వాళ్ళు రామేశ్వరానికి వచ్చారు, శ్రీశైలంకి వచ్చారు, జ్యోతిర్లింగాలు. యాక్చువల్ అగైన్ ఈ డక్కన్, దక్షిణం అనేది డక్కన్ అన్న పదం ఏదైతే ఉందో, వింధ్యా పర్వతాలకి దక్షిణం ఉన్నామని డక్కన్, మహారాష్ట్ర దాంట్లో వస్తుంది. ఈ రోజు మన పరిస్థితి ఏంటంటే ఓన్లీ తెలుగు స్టేట్స్, కర్ణాటక, తమిళ్, కేరళ ఇవి మాత్రమే దక్షిణం అని ఫిక్స్ అయ్యాము. కానీ దక్షిణం అనేది నర్మదా, వింధ్యా పర్వతాలకి దక్షిణాన్ని ఉన్నవన్నీ కూడా డక్కనే. మహారాష్ట్ర, ఒడిశా వస్తుంది, తర్వాత మనకు కొంత ఛత్తీస్గఢ్ ప్రాంతాలు ఇవన్నీ కూడా దాంట్లోనే వస్తాయి. వాటిని మళ్ళీ దక్షిణంలో బెటర్. వీళ్ళు ఏం చేశారంటే ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు, పాండిచేరి పెట్టారు. పాండిచేరి ఆఫ్ కోర్స్ అదే కరెక్ట్. బట్ గోవాని, ఒడిశాని, మహారాష్ట్రని ఇన్వాల్వ్ చేయరు. కరెక్ట్. సో డక్కన్ అంటే ఇవన్నీ కూడా డక్కన్లోకి వస్తాయి అవి. సో దక్షిణంలో ఉన్నటువంటి రాజ్యాల గురించి వాళ్ళ అవధారణ ఉండింది వాళ్ళకి, ఎందుకు లేదు? రాముల వారు వచ్చారు కదా. అలాగే మనకు మహాభారతంలో చూస్తే కనుక వీళ్ళు పాండవ సోదరులందరూ కూడా వాళ్ళు రాజసూయాగం అప్పుడు ఒకరొకరు దిశగా వెళ్ళారు. అర్జునుడు ఉత్తరాన్ని వెళ్తే కనుక భీముడు ఈస్ట్ సైడ్కి వెళ్తే కనుక నకులుడు వెస్ట్కి వెళ్ళాడు, సహదేవుడు దక్షిణానికి వచ్చాడు. ఇన్ఫాక్ట్ శ్రీలంకలో ఘటోద్గజుడిని పిలిచి శ్రీలంకకి పంపిస్తాడు. ఘటోద్గజుడు వెళ్ళి అక్కడ అప్పుడు విభీషణుడు రాజ్యం వెళ్తున్నాడు, యుధిష్ఠిరుడికి ఏవో బహుమతులు ఇచ్చి పంపిస్తాడని మహాభారతంలో ఉంది. అంటే ఈ కాన్సెప్ట్ ఉండేది, ప్రజలు వెళ్ళేవాళ్ళు, యాత్రలు చేసేవాళ్ళు. మనకు తెలుగు వాళ్ళకి చాలా ముఖ్యంగా మనకు పుష్కరాలు ఉన్నాయి, 12 పుష్కరాలు ఉన్నాయి. సో నదులకు వెళ్ళేవాళ్ళం. అక్కడ ఏ రాజ్యం ఉందో మనం పట్టించుకుంటున్నామా? మనం అక్కడ ఏ భాష మాట్లాడుతున్నారో పట్టించుకుంటున్నామా? ఈ సంవత్సరం 2025లో మనకు సరస్వతి పుష్కరాలు వచ్చినాయి. సరస్వతి పుష్కరాలు మేలో వచ్చినాయి. కొన్ని లక్షల మంది మనకు మాణా విలేజ్కి వెళ్ళారు. ఎక్కడుంది? బద్రీనాథ్ పైన ఉంది. కొరికే చలి, భాష రాదు, రూమ్ నుంచి బయటకు రావాలంటే గ్లౌజ్, మఫ్లర్లు ఇవన్నీ పెట్టుకొని బయటికి రాలేనటువంటి పరిస్థితి. అక్కడ వెళ్ళి వాళ్ళు స్నానాలు చేసి వచ్చారు. వాళ్ళ తిండి మనం తినలేము, అయినా వెళ్ళారు. అంటే ఎలా కనెక్ట్ చేసామో అర్థం చేసుకోవచ్చు మనం. సాంస్కృతిక పరమైనటువంటి మనకు ఏవైతే చిహ్నాలు ఉన్నాయో ఈ కనెక్షన్స్ అన్ని, దాని ఆధారంగా మనం అఖండ భారతం అంటే ఏంటి అని మనం తెలుసుకోవచ్చు.